హైదరాబాద్ అమీర్పేటలోని నీలగిరి అపార్ట్మెంట్లో సెల్లార్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ తోటి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తులోని కోచింగ్ సెంటర్లో ఉన్న సుమారు 50 మంది విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకోగా హైడ్రా అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కమర్షియల్ భవనాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మైత్రివనం నీలగిరి అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దానికి సంబంధించి ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా మొత్తంగా పలు సూచనలు చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ అగ్నిమాపకానికి సంబంధించినటువంటి పరికరాలు యూజ్ చేయడంలో డొల్లతనం కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, మొత్తంగా చూసుకుంటే కనుక ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఇదంతా మొత్తంగా కూడా పాడైనటువంటి ఇది. ఇప్పటికే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకునేప్పుడు కూడా ఈ విధమైన ఇట్లా ఉంటే ఏదే అసంపూర్తిగా ఉంది, అది మొత్తంగా కూడా ఈ మొత్తంగా జంగు వచ్చేసి మొత్తం ఇరిగిపోయింది. చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఇరిగిపోతుంది. అంటే ఈ దాని నుండి వాటర్ పంపించడానికి కూడా ఇది ఉంటుంది. ఈ యొక్క వాటర్ పంపిస్తే కూడా దీనికి సేఫ్టీ లేదు. అంటే ఇంత పెద్ద బిల్డింగ్కు, ఇంత పెద్ద అపార్ట్మెంట్కు సేఫ్టీ లేదని తెలుస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ నుండి ఆ వాటర్ పైకి పంపించడం చేత ఇక్కడ ఆల్రెడీ దానికి మొత్తంగా కూడా ఖరాబ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ సేఫ్టీ కూడా లేదని తెలుస్తుంది. ఇంత పెద్ద అపార్ట్మెంట్ చూసుకోవచ్చు, కొన్ని మొత్తంగా చూసుకుంటే కొన్ని వందల సంఖ్యలో యూనిట్స్ ఉన్నాయి. ఒక్కడికొకటి కూడా దగ్గరగా ఉంటుంది. ఈ యొక్క యూనిట్స్ అన్నీ కూడా దగ్గర అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. పక్కకి ఆనుకొని ఇక్కడ నుండి అపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా ఫ్యామిలీస్ ఉండేటటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్స్. అయితే ఇక్కడ సంబంధించినటువంటి అగ్ని ప్రమాదంలో డొల్లతనం కనబడుతుంది. అగ్నిమాపక ఏదైతే ఆ యొక్క పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగ సేఫ్టీ లేకుండా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా రోజుల వరకు ఇది మొత్తంగా కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఖరాబ్ అయినటువంటివి చూస్తున్నాం. డ్యామేజ్ కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా డ్యామేజ్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూస్తున్నాం. అంటే ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించి వైరింగ్ సిస్టమ్ కానీ ఇటు అగ్నిమాపక పరికరాలు కానీ మొత్తంగా ఏవి కూడా పనిచేస్తలేవు అంటూ కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇలాంటి అపార్ట్మెంట్స్ మనం చూసుకున్నాం. హైదరాబాద్లో రీసెంట్గా 3 అగ్ని ప్రమాదాలు వెంటనే ఈ ఒక్కటే నెలలో 3 అగ్ని ప్రమాదాలను చూసాం. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి దాంట్లో షార్ట్ సర్క్యూటే కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని చూసుకున్నాం. అగ్ని ప్రమాదంలో కూడా ఎక్కడ కూడా బయటికి ఎగ్జిస్ట్ లేకపోవడం వలన, అయితే బయటికి వెళ్ళడానికి ప్లేస్ లేకపోవడం వల్లనే 5 మంది చనిపోయారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ కూడా అయితే మొత్తంగా ఎక్కడ కూడా ఎగ్జిస్ట్ లేకుండా చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్స్ మొత్తంగా చూసుకుంటే కనుక ఏవైతే ఈ యొక్క బోర్డ్స్ పెట్టారో ఆ యొక్క బోర్డ్స్ పెట్టడం వలన కూడా అయితే ఫైర్ స్మోక్ ఏదైతే ఉంటుందో అది బయటికి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క అగ్నిమాపక సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా సక్రమంగా చేయాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించాలి. నిబంధనలు ఏవి కూడా పాటించకుండా ఉల్లంఘిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులను చూసుకోవచ్చు. ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్వాహకులు ఏ విధంగా అయితే జనాల ప్రాణాలను గాలికి వదిలేసి ఏ విధంగా చూస్తున్నారు. దాని మొత్తంగా కూడా ఏది కూడా ఈ దాంట్లో ఉండేటటువంటి 4 పైప్స్ కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఈ దాంట్లో చూస్తే కనుక దానికి ఏదాంటి సేఫ్టీ లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అన్ని డ్యామేజ్ అయి ఉన్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. దాన్ని ఏమీ యూజ్ లేకుండా చూసుకోవచ్చు. ఇది ఏ విధంగా డ్యామేజ్ మొత్తం టోల్గా కూడా డ్యామేజ్, ఏదో ఈ పేరుకు మాత్రమే దీన్ని పెట్టారు. దానికి ఏ విధమైన కనెక్షన్ లేదు, ఏ విధమైన ఇది లేదు. ఇది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు, దానికి ఏ విధమైన ఇది లేదు. అయితే చూసుకోవచ్చు ఇదంతా కూడా లాగితే వచ్చేసే క్రమం లోపల దానికి ఎలాంటి సేఫ్టీ మొత్తంగా కూడా లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.